అయ్యా ఇది చూడండి అయ్యా ఎట్లా తెగింది ఇది. వీళ్ళు కత్వలు వేపియండి అంటే కత్వలు వేపించుకోరు. వేపించిన కత్వలు ఆటాడికే వేపిస్తారు. బేకొచ్చి బేకలేని కత్వలు వేపించారా. వేపించి ఎట్లా తెగేదే వాళ్ళ చేనుల నీళ్ళన్నీ యువతల చేనులకు వచ్చి ఇక్కడ చూడండి ఇది ఎట్లా ఉర్ర కోసుకొని పోయేదా. పైరు వేసిన చేను ఇది చూడండి ఎంత చేను నాశనం అయిపోయింది చూడండి. ఇక్కడ సుమారుగా ఎకరా భూమి ఇక్కడ తెగి ఇదంతా నాశనం అయిపోయింది. మరి దీనికి మా బాధ ఎట్లా, మా పరిష్కారం ఎట్లా? పెద్ద మనుషులు ఏమన్నా చూడండి అయ్యా, మీరు పెద్దోళ్ళు ఎవరన్నా చూడండి, కొద్ది పెద్ద మనుషులు చూడండి. ఇక్కడ ఎకరా భూమి నాశనం అయిపోయింది చూడండి. వీళ్ళు కత్వలు వేసుకోండి అయ్యా అంటే మా మీదకి డ్రు బర్రెలని ఉరికొస్తారు, మా మీదకి ఉరికొస్తారు వీళ్ళు. చూడండి ఇంత భూమి నాశనం అయింది. ఇత్తనం వేసామని ఇత్తనం వేసిన చేను ఇంతోటి పోయింది. మరి మేము ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలి? పోతాం సార్, పోలీసు వాళ్ళ దగ్గరికే పోతాను. వీళ్ళేం మాకు మాటినడం లేదు. వీళ్ళు చక్కగా పోలీస్ స్టేషన్ కాడికే పోతాను ఇప్పుడు ఈ వీడియో తీసుకొని. మేము ఎంతో బతంలాడినాం వీళ్ళని, బతంలాడితే కూడా వీళ్ళు వేసుకోవడం లేదు. ఏమన్నా అంటే మా మీద గావు చేయనికి వస్తారు. ఇది చూడండి ఎంత చేను నాశనం అయింది చూడండి సార్. ఇంత చేను సుమారుగా 2 ఎకరన్నర 2 ఎకరాల భూమి కోసి నీళ్ళు ఆగి మొత్తం ఇది ఒక ఏమంటారు, ఇది ఒక చెరువు లేక చేసి పారేసిండ్రు. యువతల కత్వాలు దిగినాయి చూడండి. 1 ఎకరన్నర భూమి నాశనం అయిపోయింది సార్. దీనికే మీరు మాకు చూపించాలి సార్, లేకపోతే మాకు మరణమే ఒక శరణం అయిపోతుంది. ఇది ఒకరోజు సంసారం కాదు ఇది. ఇప్పుడు ఇత్తనం వేసిన చేను లచ్చలు పెట్టి పంటకి ఇత్తనం వేసుకున్న చేను ఇట్లా నాశనం అయిపోయింది. ఇక మా బాధ ఎట్లా చెప్పండి సార్, మీరే చెప్పాలి.